హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. నాని సరసన జాన్వీ కపూర్. డబుల్ స్మార్ట్ నుండి మస్తుగున్నావ్ పోరి పాట విడుదల. నవతారల మనోరథంగల్. ఆకట్టుకుంటున్న రాయన్ ట్రైలర్. బచ్చలమల్లి నుండి ఫోక్ మెలోడీ సాంగ్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. నాని సరసన జాన్వీ కపూర్. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్కి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఆమె తదుపరి రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతలో మరో అవకాశం ఆమె చేతికందినట్టు తెలుస్తోంది. ఈసారి ఆమె నాని సరసన నటించనుంది. శ్రీకాంత్ వోదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. దసరా తర్వాత ఈ కలయికలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులోనే జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. కాల్ షీట్లు సర్దుబాటు గురించి ప్రస్తుత చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అవన్నీ కొలిక్కి వస్తే ఈ కలయిక ఖాయమైనట్టే. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ చిత్రం కోసమే రంగంలోకి దిగనున్నారు. డబుల్ స్మార్ట్ నుండి మస్తుగున్నావ్ పోరి పాట విడుదల. మూర్మంతా చోట్ చింత పాటకు ఫుల్ ఎనర్జీతో చిందేశారు రామ్. అంతే ఎనర్జెటిక్గా ఈ హీరోతో కాలు కదిపారు హీరోయిన్ కావ్య థాపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన డబుల్ స్మార్ట్లోని పాటిది. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. మంగళవారం డబుల్ స్మార్ట్లోని మోర్ ముంతా చోట్ చింత పాటల లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సారథ్యంలో కాసల్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సిపానా, కీర్తన శర్మ పాడారు. రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఏ స్మార్ట్ శంకర్కు సీక్వెల్గా డబుల్ స్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవతారల మనోరథంగల్. ఒకరిద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటిస్తేనే ఆ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది వివిధ చిత్ర పరిశ్రమలోని అగ్రనటులు కలిసి ఓ సిరీస్లో నటిస్తుంటే అభిమానుల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ లాంటి ప్రముఖ నటులందరూ కలిసి మనోరథంగల్ అనే ఆంథాలజీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ రచయిత, దర్శకుడు ఎంటి వాసుదేవన్ నాయర్ రాసిన కథల ఆధారంగా ఈ సిరీస్ రూపొందనుంది. ప్రియదర్శన్, సంతోష్ శవన్, రంజిత్, శ్యామ్ ప్రసాద్, జయరాజన్ నాయర్, సతీష్ అంబట్, అశ్వతి నాయర్, మహేష్ నారాయణ్ ఇలా 8 మంది దర్శకులు, 9 మంది తారలతో 9 కథలతో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంటి వాసుదేవన్ నాయర్ 90వ పుట్టినరోజు సందర్భంగా మనోరథంగల్ ట్రైలర్ని విడుదల చేసింది సిరీస్ బృందం. ఎన్నో ఉన్న ఈ ప్రకృతిలో ఏదో అద్భుతం ఉందంటూ కమల్ హాసన్ చెప్పిన వ్యాఖ్యలతో మొదలైన ట్రైలర్లో భిన్నమైన వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న మమ్ముట్టి, మోహన్ లాల్ తదితర ప్రయాణాలను చూపించిన తీరు సిరీస్పై ఆసక్తిని పెంచుతోంది. భారతదేశ అద్భుత కథనాల ద్వారా రానున్న ఈ మరుపురాని ప్రయాణంలో పార్వతి తిరువోతు, బిజు మేనన్, మధుబాల, అపన్న బాలమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ వచ్చే నెల 15న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఆకట్టుకుంటున్న రాయన్ ట్రైలర్. ధనుష్ టైటిల్ రోల్లో నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం రాయన్.
సందీప్ కిషన్, కాళిదాసు జయరాం ఇతర లీడ్ రోల్స్ నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP తెలుగు వర్షన్ను రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంగళవారం రాయన్ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు AR రెహమాన్ స్వరకర్త. బచ్చలమల్లి నుండి ఫోక్ మెలోడీ సాంగ్. అల్లరి నరేష్ టైటిల్ రోల్ చేస్తున్న బచ్చలమల్లి సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది. ఈ సినిమాలోని మా ఊరి జాతరలో పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. సింధూరి విశాలతో కలిసి హనుమాన్ ఫేమ్ కంపోజర్ గౌరా హరి ఈ పాటను పాడారు. హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటారో తెలియజేసే పాట ఇది. హీరో తన భార్యకు ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తానంటుండగా అవేవి వద్దు, తనతో ఉంటే చాలు అన్నట్లుగా హీరోయిన్ చెప్పే క్రమంలో ఈ పాట వస్తుందని యూనిట్ పేర్కొంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.